అక్క అనే రూపానికి మరో పేరైనటువంటి నిర్మల్ జిల్లా ఎస్పీ గారు జానకి శర్మిల గారు ఆ యొక్క నిర్మల్ జిల్లాలో పోలీస్ అక్క అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సమాజంలో జరిగే మహిళల పట్ల దాడులు కానీ వేధింపులు కానీ దృష్టిలో పెట్టుకొని పోలీస్ అక్క అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు నిర్మల్ జిల్లా ఎస్పీ గారు. అవునండి, ఆ యొక్క నిర్మల్ జిల్లాలో 18 కస్తూరబా బాలికల విద్యాలయాలు ఉన్నాయి. ఈ విద్యాలయాల్లో బాలికల పట్ల ఎవరైనా బ్యాడ్ టచ్ కానీ గుడ్ టచ్ కానీ ఎవరైనా వేధింపులకు కానీ గురి చేసినటువంటి వాళ్ళందరినీ కూడా అరికట్టడానికి ఈ నిర్మల్ జిల్లా ఎస్పీ గారు అయినటువంటి జానకి శర్మిల గారు ఒక టీంని తయారు చేసుకొని లేడీ కానిస్టేబుల్ అందరినీ కూడా నెలలో వచ్చే ప్రతి శనివారం కూడా మొదటి శనివారం నాడు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఈ యొక్క బాలికలతో వాళ్ళకి డ్యూటీ అక్కడే వేసేవారు. ఈ మహిళా కానిస్టేబుల్కి వారిని ఎవరైనా వేధింపు చేసినా, ఎవరైనా దాడులు చేసినా, ఎవరన్నా ఆకతాయిలు అల్లరి చేసిన సరే ఇటువంటివన్నీ కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లేవారు. అక్కడుండి వాళ్ళకి ఈ అన్నిటి నుంచి కూడా ఎలా కాపాడుకోవాలి, ఎలా బయటపడాలి అని ఒక మనోధైర్యం నింపేవారు ఈ యొక్క లేడీస్ కానిస్టేబుల్ బాలికలందరికీ కూడా. ఈ రోజుల్లో బాలికల పట్ల జరిగే వేధింపులు కానీ దాడులు కానీ కొంతమంది బయటికి చెప్పుకుంటున్నారు, కొంతమంది బయటికి చెప్పుకోకుండా ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న నిర్మల జిల్లా ఎస్పీ గారు అయినటువంటి జానకి శర్మిల గారు ఇవన్నీ అరికట్టాలనే దృక్పథంతో పోలీస్ అక్క అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది రాను రాను కొద్ది కాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఈ యొక్క పోలీస్ అక్క అనే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా రెండు గుర్తించి ఈ యొక్క పోలీస్ అక్క అనే కార్యక్రమానికి జాతీయ అవార్డు కూడా ఢిల్లీ వేదికగా కూడా లభించింది. ఈ యొక్క జాతీయ అవార్డు ఢిల్లీ వేదికగా ఈ యొక్క జాతీయ అవార్డు యొక్క పోలీస్ అక్క అనే కార్యక్రమానికి ఇవ్వడం జరిగింది. పోలీసులు అంటే చట్టాల్ని అమలుపరిచే అధికారులే కాదు, సమాజానికి మార్గదర్శకాలుగా ఉండాలని ఈ యొక్క పోలీస్ అక్క కార్యక్రమం ద్వారా ఈ యొక్క నిర్మల జిల్లా ఎస్పీ అయినటువంటి జానకి శర్మిల గారు కూడా చెప్పడం జరిగింది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఒక పోలీస్ అధికారి కూడా అధికారిని కూడా ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసి సమాజానికి ఎంతో తోడ్పడుతున్నారని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా పోలీసుల పట్ల చులకన భావన మానండి. ఈ యొక్క పోలీసులంటే పోలీస్ అధికారులందరికీ కూడా గౌరవప్రదాయంగా గౌరవం ఇవ్వండి. సమాజంలో ప్రతి ఒక్కరు కూడా లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యం. లా అండ్ ఆర్డర్ లేకపోతే ఈ యొక్క సమాజంలో ప్రజలు ఎవరు కూడా సుఖశాంతులతో బతకలేరు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా పోలీసుల పట్ల మంచి గౌరవప్రదాయాలు, మంచి అభిప్రాయం పెంచుకోవాలని జనాలందరికీ కూడా ఈ వీడియో ద్వారా నేను చెప్పడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.